హే డ్యూడ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మన ఈ వీడియోలో వచ్చేసరికి ఎంసెట్ కౌన్సిలింగ్ 2024 కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలుసుకోబోతున్నాం అండ్ ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంకా అలాగే వచ్చేసరికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ కూడా ఈ వీడియో అయితే క్లారిఫై అయితే చేయబోతున్నా. సో ఆ డౌట్స్ ఏంటి అంటే కూడా ఒకసారి ముందుగా డిస్కస్ చేద్దాం. సో ఆ డౌట్స్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి రిక్వైర్డ్ అని ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో నేను దేనికైతే చెందుతానన్నా, సో నాకు ఆ నాన్ లోకల్ పై నాకు రిజర్వేషన్ ఉంటుందా, అసలు లోకల్కి రిజర్వేషన్ ఉంటుందా, అసలు ఎవరికి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది అని కొంతమందికి అయితే డౌట్ ఉంది. సో ఆ కొంతమంది కోసం కూడా ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంకోటి వాళ్ళు వచ్చేసరికి చాలా మంది వచ్చేసరికి అన్న నాకు ర్యాంక్ వచ్చేసరికి ఒక 30K వచ్చింది, నాకు ఈ కాలేజ్లో వస్తుందా అన్న, నాకు ర్యాంక్ వచ్చేసరికి ఎంత వచ్చింది, నాకు ఈ కాలేజ్లో వస్తుందా? బ్రో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో నీకు ఒక ర్యాంక్ బట్టి నువ్వు ఒక కాలేజీని చూస్ చేసుకుంటే నీకు ఎప్పటికైతే కౌన్సిలింగ్ సీట్ అనేది రాదనమాట. ఏంటి అలా అనేసావంటే చెప్తున్నా, అసలు దానికోసం కూడా సీట్ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ ఫేజ్ 1లోనే సీట్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా ఈ వీడియోతో డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకని ముందుగానే చెప్తున్నా అనమాట. అండ్ సెకండ్ ఇంకోటి వచ్చేసరికి అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, మనం ఎలా చూస్ చేసుకుని ఎలా పెట్టుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ 1లో అయితే సీట్ అయితే వస్తుంది. సో దీనికోసం కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో అది వచ్చేసరికి మనం ఈ వీడియోతో తెలుసుకోబోతున్నాం. సో అన్న మరి ప్రాసెస్ సంగతి ఏంటంటే చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మీకు ప్రాసెస్ ఎందుకు బ్రో ఇప్పుడు చెప్పేస్తున్నాం, ఇంకా రానే లేదు కదంటే ఓకే మీకు అది కూడా క్లారిఫై చేస్తున్నా. మీకు ప్రాసెస్ ముందుగా తెలిస్తేనే కదా సో మీరైతే రెడీగా ఉంటారు. కొంతమంది దగ్గర అయితే ఓకే అన్న బ్రో నీ దగ్గర అన్ని అయితే ఉన్నాయి సర్టిఫికేట్స్, ఓకే పర్వాలేదు. కొంతమంది దగ్గర వచ్చేసరికి అరే బ్రో నువ్వు ముందు పెట్టాలి కదా, నేను మిస్ అయిపోయాను, నువ్వు ముందు చెప్పుంటే నీ దగ్గర ఉండేది కదా అని అంటారు. సో మీకోసం అన్ని ప్రాసెస్ ముందుగానే చెప్తా. సో ఆ ప్రాసెస్ బట్టి మీ దగ్గర అన్ని ఉన్నాయా లేదా, అప్లికేబుల్ కాదా అని ఒకసారి చెక్ అయితే చేసుకోండి, క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఏమైనా లేకపోతే వెంబడి అయితే పెట్టుకోండి అనమాట. సో అందుకని చెప్తున్నాను. బ్రో నాకు రీజియన్ ర్యాంక్ వచ్చింది అండ్ టోటల్ ర్యాంక్ ఇచ్చారు అండ్ ఆ ర్యాంక్ ఇచ్చారు, కేటగిరీ ర్యాంక్ ఇచ్చారు, అసలు ఏంటి ఇన్ని ర్యాంకులు ఏంటి, అసలు ఒక ర్యాంకే కదా వస్తుంది, ఎంసెట్ అంటే ఒక ర్యాంక్, ఈ ర్యాంక్ ద్వారా అయిపోతుంది రిజల్ట్ వచ్చేసరికి. అసలు ఇన్ని ర్యాంక్స్ ఇస్తే అసలు ఏ ర్యాంక్ చూస్ చేస్తారు వాళ్ళు, అసలు ఏ ర్యాంక్ కన్సిడర్ చేసి అసలు మనకు సీట్ అయితే అలాట్ చేస్తారు. బ్రో మరి నాకు ఇందులో ఒక ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది, ఓవరాల్ గా చూస్తే ఎక్కువ ర్యాంక్ ఉంది, కేటగిరీ చూస్తే తక్కువ ర్యాంక్ ఉంది, అసలు లోకల్లో చూస్తే బాగానే ఉంది, అసలు ఇది చూస్తారా, అసలు ఓవరాల్ ర్యాంక్ ఎక్కువగా ఉంది కదా, అసలు నాకు సీటే రాదా? సో దీనికోసం కూడా మాట్లాడబోతున్నా. ఎందుకంటే ఇదే పాయింట్ మీద నాకు చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు అండ్ నాకు ఇన్స్టా కూడా మెసేజ్ చేశారు. సో నాకు అప్పుడైతే అనిపించింది చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయని. సో అందుకని ఈ వీడియో చేస్తున్నా. స్కిప్ చేయకండి డౌట్స్, మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో కానీ స్కిప్ చేస్తే మాత్రం మీకే నష్టపోతారు, నాకేం లేదనమాట. ఈ ఒక్క వీడియో కొంచెం రీచ్ అయితే తగ్గిపోతుంది అంటే అంతకు మించి నాకేం ఉండదు. బట్ మీరైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. ఏదైనా మిస్ అయిందంటే మాత్రం ఎంసెట్ వచ్చేసరికి సీట్ అయితే రాదనమాట. సీట్ రాలేదంటే తెలుసు కదా ఇంకేం చేయాలి, మేనేజ్మెంట్ సీట్ అయితే కొనుక్కోవాలి. ఇంకా అప్పుడు తెలుస్తుంది మీకే కష్టం ఏంటి ఉంటుందో. సో అందుకని చెప్తున్నా, ఒక 10 నిమిషాలు అలా ఆగిపోయారంటే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో వచ్చేసరికి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ నాకు ఇంకా ఉండిపోయాయన్న అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ వచ్చేసరికి మళ్ళీ నేను రిప్లై అయితే ఇస్తాను పర్సనల్గా. అండ్ తర్వాత వచ్చేసరికి వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా, ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. అయితే డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ కూడా పెడతా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియో ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ, మై నేమ్ ఇస్ సిద్ధి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనమాట. అసలు ఏ సర్టిఫికేట్స్ నాకైతే కావాలి. సో మీకు స్క్రీన్ మీద కూడా వేస్తున్నా, నేను కూడా చెప్తున్నాను చూడండి. మీకోసం ఫస్ట్ వచ్చే ర్యాంక్ కార్డ్ అయితే ఆల్రెడీ అయితే వచ్చేసింది. సో చాలా మంది చూసి వదిలేసి ఉంటారు, మెయిన్ గా చేసే మిస్టేక్ అదే అనమాట. చాలా మంది చూసి అయితే వదిలేస్తున్నారు, అలా వదిలేకండి, దాని అయితే ఒక ప్రింట్అవుట్ అయితే తెచ్చి పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి మీ హాల్ టికెట్ అది కూడా ప్రింట్అవుట్ అయితే తెచ్చి పెట్టేయండి. ఓకే అన్న నేను హాల్ టికెట్ పడేసాను, అక్కడ ఎగ్జామ్ అయిపోయింది దాని కథ అంటే లేదు, ఒకసారి మళ్ళీ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి, హాల్ టికెట్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకోండి, అలా పడేయకండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకోటిసరికి మీకు 6th క్లాస్ నుంచి అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. బ్రో నేను వచ్చేసరికి అది ఎక్కడో చదివేశాను, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి ఇంకో దగ్గర ఉన్నాను, అసలు నాకు ఎలా వెళ్ళండి తప్పదనమాట. వెళ్ళి సర్టిఫికేట్ పట్టుకున్నారండి, స్టడీ సర్టిఫికేట్ మీ స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళి సార్ నాకు ఇలా సర్టిఫికేట్స్ కావాలి, నేను ఈ కాలేజ్కి జాయిన్ అవ్వాలనుకున్నా, నాకు కౌన్సిలింగ్లో కావాలి, సో నాకు ఇలా రిక్వైర్మెంట్ అయితే ఉందని చెప్తే ఆ వెమ్మటే వాళ్ళు వచ్చేసరికి సర్టిఫికేట్ అయితే మీకు తెచ్చుకోండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఉండాలి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకోటిసారి టీసీ అనమాట. బ్రో నాకు టీసీ అని తెచ్చుకోలేదు బ్రో, ఎగ్జామ్ రాసేసాం అన్నీ అయిపోయి టీసీ ఎక్కడో పడేశానంటే
మరి ఏం చేయలేమన్నమాట, వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి మీరు. అది కూడా వచ్చేసరికి టీసీ కూడా కావాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి కొంతమందికి వచ్చేసరికి ఓసీ అయినా సరే ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం మీకు కొంచెం బెనిఫిట్ అనమాట. సో అది కూడా తెచ్చి పెట్టుకోండి. అండ్ బ్రో మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏంటంటే సో మీకు కూడా వచ్చేసరికి క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు కూడా అయితే సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. సో ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకుంటండి. సో అది లేటెస్ట్ అయ్యి ఉండాలన్నమాట. మరి లేటెస్ట్ అయినా పర్వాలేదు, ఒక 1 year అయినా పర్లేదు, కానీ లేటెస్ట్ అయితే ఉండాలి. అది కానీ ఎక్స్పైర్ అయిపోయిందంటే మాత్రం మళ్ళీ కష్టం అనమాట. ఒకసారి మీ సేవకి వెళ్ళి అయితే తెచ్చుకోండి. సో అది కూడా. అండ్ ఇంకా చాలా అయితే 2-3 అయితే ఉన్నాయి, నేను మిస్ అవ్వచ్చు. ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి మీకు అయితే స్క్రీన్ పైన వేసాను కదా. సో అన్న నాకు ఇది వచ్చేసరికి మళ్ళీ ఒకసారి స్కిప్ కూడా వేసానంటే మాత్రం నేనేం చేయలేను. అందుకోసరికి టెలిగ్రామ్ లో కూడా పెడతాను ఒకసారి. సో అక్కడ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను పెట్టిన పీడిఎఫ్లు అన్ని ఫొటోస్ అన్ని వచ్చేసరికి ఒక పీడిఎఫ్ రూపంగా చేసి నేను టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడైతే సర్టిఫికేట్స్ అయితే అయిపోయానా. సో ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్కి అయితే వస్తున్నా. అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటైతే ఇప్పుడు ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ కన్నా అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడో మీకు అయితే చాలా ఆతృతగా ఉన్నారు కదా. సరే, కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి మ్యాక్స్ 27-22 ఆ రేంజ్ లో అయితే వస్తుంది మీకు డేట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ ది. సో ఫస్ట్ వచ్చిన వెంబడే మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి అప్రాక్స్ గా ఓసీబీసీ అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసరికి ఒక 1200 అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 600 అయితే ఉంటుంది అనమాట. ఒకసారి వ్యారీ అవ్వచ్చు, జస్ట్ నా అసెప్షన్ అనమాట. సో ఇంతే ఉంటుంది, అంతగా ఎక్కువ ఉండదు, తక్కువ అయితే ఉండొచ్చు కానీ ఎక్కువైతే ఉండదు. సో ఇదనమాట. దాని వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు ఇవన్నీ అయితే పెట్టాలి. అంటే 6th క్లాస్ నుంచి ఎక్కడ చదివావు, ఎక్కడ ఉన్నావు, అండ్ నీకు ఒరిజినల్ అసలు ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ ఏంటి, అసలు ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడీస్ ఏంటి, అసలు నీ పేరు ఏంటి, మీ అమ్మ పేరు, నాన్న పేరు, ఇంకా అసలు నువ్వు అప్లికేబుల్ అవుతావా లేదా, నీకు రేషన్ కార్డు ఉందా, ఒక మర్చిపోయిన రేషన్ కార్డు ఒకటి, రేషన్ కార్డు మీద నువ్వు ఎలిజిబులే కాదా, అసలు నువ్వు ఎన్సీసీ ఉందా, క్యాప్ ఉందా, లేదా నీకు ఏదైనా స్పెషల్ కేటగిరీలో రిజర్వేషన్ ఉందా, అసలు ఇలా చాలా వచ్చేసరికి రిజిస్ట్రేషన్ లోనే ఉంటుంది. సో అక్కడ మాత్రం మిస్టేక్ అయితే అస్సలు అయితే చేయకండి. పొరపాటున మిస్టేక్ చేస్తారంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అందుకని చెప్తున్నా. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి మీకు హెచ్ఎల్సి కూడా సెలెక్ట్ చేసుకోమంటారు. అది వచ్చేసరికి ఏదో నచ్చింది పెట్టుకుని వెళ్ళిపోకండి, అది సెంటర్లు కావన్నమాట. అది వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్. అంటే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, తప్పు పెట్టేశారు, ఏదో అయిపోయింది, సో మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. సో వాళ్ళు ఎక్కడ ఉండరు, విశాఖపట్నం కూడా ఇస్తారు నాకు తెలిసి, విశాఖపట్నం, విజయవాడ, ఇంకా అది కూడా కొన్ని అయితే ఉంటే హెల్ప్ లైన్ సెంటర్స్. సో నాకు సరిగ్గా గుర్తులేదు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అక్కడైతే ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీ డిస్ట్రిక్ట్ తగ్గట్టుగా మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటే సో అక్కడికి వెళ్తే రెక్టిఫై అయితే చేస్తారు. సో అదనమాట. సో ఫస్ట్ కాల్ చేయండి, కాల్ లిఫ్ట్ చేయరు యాక్చువల్ గా, అక్కడికి వెళ్ళి రెక్టిఫై అయితే చేసుకోండి. సో అదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబ్బులు అయితే ప్లే చేయాలన్నమాట. సో మీరు డబ్బులు వచ్చేసరికి చెప్పాను కదా మీకు, ఇంకా ఫోన్ పే కానీ ఇదేను ఆ డబ్బులు ఎలా అయినా పే చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళకి వచ్చేసరికి అయితే 1200 అయితే ఉంటుంది ఓసీ ఓబీసీ వీళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఒక 600 అలా అయితే ఉంటుంది అప్రాక్స్ గా. సో మీరైతే డబ్బులు అయితే పే చేసేయాలి. పే చేసిన తర్వాత మీకైతే అప్పుడైతే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం. సో ఒక్కొక్కటి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. సో నీకు చెప్పాను కదా సర్టిఫికేట్స్ అవన్నీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీకు సర్టిఫికేట్ రీ అప్లోడ్ కూడా ఛాన్స్ అయితే ఇస్తారు. బ్రో నాకు రీ అప్లోడ్కి ఛాన్స్ ఇస్తున్నారు కదా అని మీరు ఆపేకండి, పెట్టండి. పెట్టిన ముందు మిస్టేక్ అస్సలు చేయకండి. రీ అప్లోడ్ చేసరికి ఛాన్స్ అయితే ఉంటుంది, బట్ అయినా మిస్టేక్ అయితే చేయకండి. సో ఒకసారి చెక్ చేసుకుంటారు అనమాట. ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు కదా, సో వాళ్ళ కోసం ఒకసారి రీ అప్లోడ్ అయితే ఇస్తారు. సో రీ అప్లోడ్ కూడా అయిపోద్ది. సో రీ అప్లోడ్ కూడా అయిపోయిన తర్వాత మీకు వచ్చేసరికి అప్పుడు మీకు సక్సెస్ఫుల్లీ అని రావాలన్నమాట. మీకు అప్పుడు అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉండగా వెరిఫికేషన్ స్టేటస్ కూడా చెక్ చేయడానికి అక్కడైతే ఆప్షన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆప్షన్ అక్కడ మీకు సక్సెస్ఫుల్ గా రావాలి. సక్సెస్ఫుల్ గా రాలేదంటే మాత్రం మీరు హెచ్ఆర్సీకి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అన్ని చేయాలన్నమాట. సో ఆ తిప్పలు వద్దంటే జాగ్రత్తగా వచ్చేసరికి సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోండి. సో జాగ్రత్తగా నేను చెప్పిన సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఒకసారి కానీ మీరు స్కిప్ కొట్టేసి వచ్చేస్తుంటారు ఇక్కడ వరకు, నాకు డౌటే. సో అందుకే మీ టెలిగ్రామ్కి ఒకసారి వెళ్ళండి. సో అక్కడ వచ్చేసరికి మీకు అవన్నీ అయితే పెట్టి ఉన్నాను. ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ హెచ్ఆర్సీకి పరిగెడతారు. సో అవన్నీ మనకు వద్దు, జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అక్కడ సక్సెస్ఫుల్ వచ్చేసిందా, విత్ ఇన్ డేస్ లో మీకు వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. వెబ్ ఆప్షన్ ఓపెన్ అవుతుందంటే మాత్రం ఇక్కడ ఉంటుంది అసలైన ఆట. వచ్చేసరికి మీరు కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మా ఇంటి పక్కన ఒక కాలేజ్ ఉందని నేను పెట్టేస్తాను, మా ఇంటికి ఒక 5 అడుగుల దూరం ఉందో కాలేజ్ దాన్ని పెట్టేస్తాను అంటే మరి మీ ఇష్టం, మరి నేనేం చేయలేను. బట్ బ్రో నాకైతే మంచి కాలేజ్ అయితే కావాలి, నేను మంచి ఫ్యూచర్ అయితే ఊహించుకుంటున్నా. సో నాకు ఆ టైప్ లో మంచి ఫ్యూచర్ ఉన్న కాలేజ్ అయితే కావాలి.
నేను సిఎస్సిలో ఈ స్పెషలైజేషన్ ఉన్న కాలేజే నాకు కావాలి. సో ఇలా అయితే చాలా మందికి చాలా రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ అందరి రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశా. సో టాప్ 10 కాలేజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది కొంత. అప్పటికి నాకు క్లారిటీ అయితే రాలేదన్న ఏం చేయమంటావంటే, ఓకే ఇన్స్టాగ్రామ్కి వస్తే నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది బయోలో, లేదా ఈ డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే ఇస్తాయి టెలిగ్రామ్ది. సో అక్కడ వచ్చేసరికి మీకు ఏపీలో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటుంది, ఒక పీడిఎఫ్ ఆల్ కాలేజెస్ అనమాట. టోటల్ కాలేజెస్ ఏపీలో ఉన్న టోటల్ కాలేజెస్ వచ్చేసరికి నేను పీడిఎఫ్ అయితే ఇచ్చా. ఫస్ట్ డ్రైవ్ లింక్ అదే అనమాట. సో అక్కడైతే చెక్అవుట్ చేయండి. సో అక్కడ వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్ వైజ్ గా, బ్రో అన్ని కాలేజ్ ఇచ్చేసావు నువ్వు, నాకెలా తెలుస్తుంది అంటే, ఓకే మీ డిస్టిక్ లో ఉన్న కాలేజెస్ కొంత ఐడియా ఉంటుంది కదా. సో బ్రో నాకు అన్ని అంత ఓపిక లేదు బ్రో, అసలు మా డిస్ట్రిక్ట్ లో ఏ కాలేజ్ ఉన్నాయి కూడా నాకు తెలియదే, అలాంటప్పుడు నేను ఆ పీడిఎఫ్ పట్టుకుని ఏం చేయను అని కొంతమంది అంటారు. ఓకే వాళ్ళ కోసం కూడా ఒకటి చెప్తున్నా. సో మీకోసం వచ్చేసరికి నేను ఆల్రెడీ వచ్చేసరికి ఒక వీడియో అయితే చేశా. సో ఆ వీడియోలో ఒక వెబ్సైట్ కోసం అయితే చెప్పా. ఆ షార్ట్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఎందుకంటే అన్ని ఇందులోనే చెప్పేసుకుంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో అందుకని మీరు ఏదో వ్యూస్ పెంచేసుకోవడానికి అయితే అస్సలు అయితే కాదు, కానీ మీకు యూజ్ ఉంటేనే చూడండి, లేకపోతే లేదు. కానీ సో ఆ లింక్ కూడా కింద ఇస్తాను. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కానీ కొడితే, సో మీకు వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్ లో ఏ కాలేజెస్ ఉన్నాయని ఒక ఐడియా అయితే మీకు అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, అసలు రఫ్ గా ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా బట్టి ఓకే నేను పెట్టిన కట్ ఆఫ్ లిస్ట్ లో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు కొంత ఐడియా వరకు అయితే వచ్చేస్తుంది ఏ కాలేజెస్ ఉన్నాయని. బ్రో అంతా కాదు, నాకు నువ్వే పెట్టిన కాలేజ్ లిస్టే పెట్టు, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఈ కాలేజ్లో ఏ కాలేజ్ వస్తుంది నాకు లిస్ట్ పెట్టు బ్రో అంటే, ఓకే కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను, మీకు అయితే పెడతాను. ఓకేనా? ఓకే ఇప్పుడు వచ్చేసరికి అదంతా అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ లో ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ చెప్తున్నా చూడండి. సో మీకు సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది చాలా మెయిన్ అనమాట. సో అక్కడ మీరు పెట్టాలి అంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మీ ర్యాంక్ ఒక 70,000 ఉందనుకోండి. సో 70,000 ఉండేటప్పుడు టైర్ 1 కాలేజ్ అసలు పెట్టకండి, పెట్టినా వేస్ట్ రాదు. సో నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను అనమాట. మీకు 70,000 ర్యాంక్ ఉంది, సో మీరు ఓసీ క్యాండిడేట్ అనుకుందాం. 70,000 ర్యాంక్ ఉన్నప్పుడు సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీయూలు కానీ, సో ఈ పెద్ద కాలేజ్లో పెట్టేస్తే ఎక్కడ వస్తుంది సీటు? మళ్ళీ ఒకటి కాదు, మళ్ళీ సిఎస్సి పెడతారు, సిఎస్సి స్పెషలైజేషన్ పెట్టేస్తారు, ఎలా వస్తుంది? రాదు కదా. సో అందుకు మీ 70,000 ర్యాంక్ వచ్చినప్పుడు మీ 70,000 ర్యాంక్ తగ్గట్టుగా కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో మాకు మెక్కైనా పడలేదు అలాంటి వరకు అయితే కొంతవరకు బెటర్ అనమాట. మీరు జేఎన్టీలో దగ్గర పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు పెద్ద పెట్టేసి పెద్ద కాలేజ్లో పెద్ద బ్రాంచ్లు ఎక్స్పెక్ట్ చేసేసుకుంటే అసలు రావు. ఊరికే మీ ఫస్ట్ 10 ఆర్డర్ ఉంటుంది, ఫస్ట్ 10 కాలేజ్ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. సో వేస్ట్ అయిపోతే మీకు ఛాన్స్ అయితే తగ్గుతూ వస్తాయి అనమాట. సో మళ్ళీ మీ ఫస్ట్ సీట్ మళ్ళీ ఫేజ్ 1లో మీకు సీట్ రావాలంటే చాలా ఛాన్స్ అయితే తగ్గుతూ వస్తాయి. సో అందుకని చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో నేను ముందుగానే చెప్పాను, మీకు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్ వస్తుంది, నాకు కావాలి ఇప్పుడు అంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు వీడియో అయితే పెడతాను. సో ఆ వీడియో బట్టి మీకు ఒక ప్రిఫరెన్స్ అయితే ఇస్తా. ఆ ఆర్డర్ని వచ్చేసరికి మీరైతే పెట్టుకోండి. సో మీకు కొంతవరకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియో అయితే ఇంక్లూడ్ అయితే చేయట్లేదు, మీకు కావాలంటే చెప్పండి, సపరేట్గా అయితే చేస్తాను. ఎందుకంటే కొంచెం లాంగ్ టైప్ వీడియో అనమాట, దానికి డెడికేటెడ్ వీడియో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది. సో అందుకని అంటున్నా, మీకు కావాలంటే చెప్పండి చేస్తాను. అండ్ ఇంకో వన్ వచ్చేసరికి ఏంటి ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఏంటి? సో లోకల్ కి నాన్ లోకల్ తేడా ఏంటంటే, లోకల్ వచ్చేసరికి ఎస్వియు, ఏయు, సో ఇవా అనమాట. నాన్ లోకల్ వచ్చేసరికి ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ, సో ఆ రీజియన్ కి చెందిన వాళ్ళు. సో నాన్ లోకల్ వాళ్ళంటే టీఎస్ అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి మన దాంట్లో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి నాన్ లోకల్ కింద కేటగిరీ కింద చూస్తారు. సో వాళ్ళకి కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, ఒక 15% అలా కొంత తక్కువగానే ఉంటుంది అనమాట. సో లోకల్ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుంది, అంటే మనకనమాట. అంటే ఏపీ ఎంసెట్ అంటే ఏయు రీజన్, ఎస్వి రీజన్ వీళ్ళకి వచ్చేసరికి అనమాట. సో అలాగే ఇప్పుడు మీరు ఏయు అనుకోండి, సో మీరు ఏయు రీజన్ లో మళ్ళీ మీరే పెట్టారనుకోండి, అది మీకు లోకల్గా అనమాట. సో లోకల్కి ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎస్వి ఉన్నారు, సో ఎస్వి వాళ్ళు మీ దాంట్లో పెడతారు. సో అలా అనమాట, అలా పెట్టితే వాళ్ళకి లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. సో అది లోకల్ కి నాన్ లోకల్ కూడా తేడా. ఇంకా ఓకే మీకు క్లారిటీ అయితే రాదు, కొంచెం కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది. దీన్ని ఇంకో దాన్ని అయితే లింక్ పెడతా, లింక్ పెట్టినప్పుడు మీకు అయితే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ర్యాంక్ కార్డ్ చూద్దాం. ర్యాంక్ కార్డ్ లో వచ్చేసరికి నాకు కేటగిరీ ర్యాంక్ ఎంత ఉంది, టోటల్ ర్యాంక్ ఎంత ఉంది. సో ఫస్ట్ గా వచ్చేసరికి టోటల్ ర్యాంక్, దీన్ని కూడా కన్సిడర్ చేస్తారు, బట్ ఎక్కువగా కన్సిడర్ చేయరు. దీనికన్నా ముందు నేను వచ్చేసరికి ఏయు రీజన్, సో నా లోకల్ ర్యాంక్ అయితే ఒకటి ఉంటుంది, ఆ లోకల్ ర్యాంక్ ఫస్ట్ చూస్తారు. సో నువ్వు ఏయు రీజన్ అయినప్పుడు ఏయులో పెట్టడానికి అయితే ఫస్ట్ ట్రై చేయి.
ఏలో ఉన్న కాలేజ్ ఫస్ట్ ఏ రీజియన్ లో ఉన్న కాలేజ్ అన్ని ఫస్ట్ లో పెట్టు. సో నువ్వు లోకల్ కాలేజ్ లోనే పెడుతున్నావు కాబట్టి నీకు రిజర్వేషన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగా నువ్వు ఏ లోకల్, సో లోకల్లో నువ్వు లోకల్ ఉన్న కాలేజ్ నే పెట్టావు, సో నీకు రిజర్వేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. అప్పుడు నీకు ఈ లోకల్ ర్యాంక్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని అయితే మీకు సీట్ అయితే అలాట్ అయితే చేస్తారు. సో ఆ టైప్ లో అనమాట. బ్రో నాకు అక్కడ కేటగిరీ కూడా ఉంది కదంటే, సో అప్పుడు కూడా కేటగిరీని కూడా చూస్తారు. సో ఆ విధంగా చూస్తారు అనమాట. ఒకసారి ఎస్వీ అనుకోండి, సో ఎస్వీ దాంట్లో పెట్టండి ఫస్ట్ వచ్చేసరికి. వాళ్ళకి వచ్చేసరికి ఆ లోకల్లో మెంబర్ కాబట్టి సో అలా చూస్తారు. సో మీరు ఏలో కూడా పెట్టచ్చు, ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఏ వాళ్ళు ఎస్వీలో కూడా పెట్టచ్చు, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు నచ్చిందని చదువుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం ఏం లేదు చెప్తున్నా. సో మీకు కేటగిరీ ర్యాంక్ ని ఎలా చూస్ చేస్తారు, ఏ పర్సంటేజ్ అలా అనమాట. సో మీరు దేంట్లో ఏ రీజన్ అయితే ఏలో పెట్టుకుంటే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంటుంది. దట్టు వచ్చేసరికి మీకు కేటగిరీ ర్యాంక్ కూడా ఇచ్చి ఉంటారు. సో కేటగిరీ అంటే ఫీమేల్ అని కొంతమందికి ఇస్తారు సపరేట్ గా, లేదా అనుకుంటే మాత్రం మీకు ఓబీసీ కట్టి సో మీకు కేటగిరీ ఓవరాల్ ర్యాంక్ అని ఇస్తారు, అండ్ ఓవరాల్ ర్యాంక్ అని ఇస్తారు, అండ్ టోటల్ ర్యాంక్. సో అలా అనమాట. సో దాన్ని బట్టి కూడా మీకు అయితే సీట్ అయితే అలౌట్ అయితే చేస్తారు. సో నాకు ఓవరాల్ ఎక్కువ వచ్చేసింది బ్రో, లోకల్లో మాత్రం మంచి ర్యాంక్ అయితే వచ్చిందంటే సో అది కూడా బెటరే కదా. సో ఆ విధంగా మీకు సీట్ తగిలే ఛాన్స్ అయితే ఉంటాయి. అలా అని పెద్ద 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 కాలేజీలు పెట్టేసుకొని ఫస్ట్ అన్ని ఆప్షన్ అన్ని పెద్ద కాలేజీలు పెట్టేసుకున్నారు. మీ ర్యాంక్ వచ్చరికి ఎక్కువ ఉంది, పెద్ద కాలేజ్ పెడితే ఉట్టి వేస్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకని ఒక ఆర్డర్ తయారు చేసుకోవాలి. ఒక దగ్గర ఎన్ని కాలేజెస్ అని పెట్టుకోవచ్చు. మనం వచ్చరికి ఇన్ఫినిటీ కాలేజెస్ అని లేవు ఏపీలో, ఇన్ఫినిటీ అంటే లేవు కదా. ఒక 100 కాలేజీలు పెట్టుకోండి. 100 కాలేజీలు బ్రో అంటే పెట్టాలి బ్రో. మరి నీకు ఫ్యూచర్ లో మంచి కాలేజ్ రావాలంటే పెట్టాలి, తప్పదు. 100 కాలేజీలు వస్తే పెట్టాలి. సో నాకు 100 కాలేజెస్, నాకు నా డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజీలు కూడా నాకు తెలియవే అంటే మాత్రం నేను ఏం చేయలేను. సో మీకోసం ఒక కట్ ఆఫ్ పీడిఎఫ్ లింక్ అయితే పెట్టాను. అందులో అన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. బట్ మీకు మాకు నచ్చిన 100 కాలేజీలే కావాలి బ్రో, అది టాప్ కాలేజీలే అయి ఉండాలి బ్రో అంటే చెప్పండి. దానికి కూడా సపరేట్ గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి, మరి తప్పదు. ఒక అన్ని లిస్ట్ అయితే ఒక పెట్టి నీకు టెలిగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాను వీలుంటే. సో ఒకసారి అయితే చెక్ చేయండి, సరేనా. అండ్ ఇది అనమాట. సో దీన్ని బట్టి వచ్చేసరికి మీకు సీట్ అయితే అలౌట్ అయితే అవుతుంది. సో మీకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది కదా. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు వెబ్ ఆప్షన్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు మాత్రం వెబ్ ఆప్షన్స్ అన్ని అయితే సరిగ్గా అయితే పెట్టుకోవాలి. సో టాప్ ఆర్డర్ అనమాట, టాప్ 10 కాల్స్ వచ్చేసరికి మీ ర్యాంక్ తగ్గట్టుగా ఉండాలన్నమాట. మీరు పెట్టిన టాప్ 10 ఆర్డర్ కాల్స్ వచ్చేసరికి మీ ర్యాంక్ తగ్గట్టుకుంటే ఫాస్ట్ గా సీట్ అయితే తగిలేస్తుంది. సో మా ఫ్రెండ్ అయితే పెట్టుకున్నాడు అనమాట టాప్ 10. అక్కడ దగ్గర ఉన్న కాలేజ్ మంచి కాలేజ్ అది కూడా మళ్ళీ. సో పెట్టుకున్నాడు, సెకండ్ ఆప్షన్ అయితే తగిలిపోయింది వాడికి వచ్చేసరికి. సో అలా చెప్తున్నాను అనమాట. మీకు మంచి కాలేజ్ పెట్టుకుంటే ఈజీగా అయితే సీట్ అయితే గెయిన్ అయితే చేయొచ్చు. అండ్ హోప్ యూ మీకు అయితే అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయితే అయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉండిపోతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ సంబంధించిన మెటీరియల్స్ అన్ని అందులో పెడుతూ ఉంటా. సో మీకు కొంచెం యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. సో అది వీడియో వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం.